వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఎస్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలసాని సురేష్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డికి మంత్రి పదవి వరించడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. పండగ జరుపుకునే సమయం ఆసన్నమైందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ లో సమావేశం నిర్వహించారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా బాధ్యతలు చేపట్టడం చాలా శుభ పరిణామమని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను ఆయన స్వీకరించారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడం ఇదే తొలిసారి. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బండి సంజయ్ కుమార్ను భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బందరపు లింగస్వామి, ఏసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గోనేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేసిన హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ హెచ్చరించారు. 100 కోట్ల రూపాయల అవినీతి చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అంబర్పేట్ చైర్ నెంబర్ చౌరస్తా వద్ద కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కౌశిక్ రెడ్డి ఫోటోను చెప్పులతో కొట్టారు. వనపర్తి జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఖమ్మం టీడీపీ జిల్లా కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి బిల్వ పత్రాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో భక్తులు వచ్చి శివలింగానికి పాలాభిషేకం నిర్వహించారు.